ఫ్రెండ్స్, ప్రధాని మోడీపై దాడి తీవ్ర కోపంలో కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి భద్రతా వ్యవహారాల్లో లోపాలు ఎత్తి చూపాయి. భద్రతా సిబ్బంది వైఫల్యం మరోసారి బయటపడింది. వారణాసి పర్యటనలో ప్రధానమంత్రి కాన్వాయ్పైకి చెప్పులు పడ్డాయి. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోడీ తొలిసారి తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. అయితే రోడ్ షో చేస్తుండగా ప్రధాని కాన్వాయ్పైకి చెప్పులు పడ్డాయి. వాటిని భద్రతా సిబ్బంది తొలగించి బయటికి విసురుతున్న వీడియోలు వైరల్గా మారాయి. వారణాసి లోక్సభ సభ్యుడిగా మూడోసారి నరేంద్ర మోడీ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇటీవల వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా తన కాన్వాయ్తో రోడ్ షో చేస్తూ వెళ్తున్నారు. ఈ సమయంలో అతడికి స్వాగతం పలుకుతూ నిల్చున్న ప్రజల్లో కొందరు ప్రధాని కాన్వాయ్ పైకి చెప్పులు విసిరారు. ఆ చెప్పులు వచ్చి ప్రధాని కూర్చున్న కాన్వాయ్ ముందు భాగం అద్దం ముందు పడ్డాయి. ఇది గ్రహించిన భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని ఆ చెప్పులను తొలగించారు. అయితే ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో ప్రధానమంత్రి భద్రతా లోపాలు ఎత్తిచూపాయి. దేశాన్ని పాలించే ప్రధానికి ఇలాంటి అవమానం జరగడం వైరల్గా మారింది. ఈ సంఘటనపై విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలు ఈ వీడియోను చూసి స్పందించాయి. మోదీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ సంఘటన నిదర్శనమని విపక్షాలు చెబుతున్నాయి. కాగా ఈ ఘటనపై కేంద్ర భద్రతా బలగాలు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. చెప్పు విసిరిన వారు ఎవరో గుర్తించే పనిలో పడ్డట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.